హాయ్ హలో వెల్కమ్ టు ఫిల్మీ వరల్డ్. నేను మీ హేమమాలి అండ్ ఈ రోజే కింగ్డమ్ మూవీ చూడడం అయితే జరిగింది. ఎలా ఉంది ఏంటి అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో చాలా విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఈగర్ గా ఎదురు చూస్తున్నటువంటి తరుణం రానే వచ్చేస్తుందని చెప్పొచ్చు. కింగ్డమ్ తోటి తనకి ఒక మంచి సక్సెస్ వస్తుందంటూ అటు విజయ్ దేవరకొండ అండ్ అలాగే తన ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఈగర్ గా అయితే వెయిట్ చేసిన సిచ్యువేషన్ అని చెప్పొచ్చు అనమాట. సో నాగవంశీ గారి బ్యానర్ మీద, ఫార్చ్యూన్ 4 బ్యానర్ మీద, సితారా బ్యానర్ మీద ఈ సినిమా మన ముందుకు వచ్చింది. అండ్ గౌతమ్ తిన్నూరి గారి దర్శకత్వంలో ఆయన డైరెక్షన్ లో మనం ఈ సినిమాని చూసాం. అండ్ ఇందులో భాగ్యశ్రీ పోర్సే, సత్యదేవ్ అండ్ మన విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో మనకు కనిపిస్తూ ఉన్నటువంటి సినిమా కింగ్డమ్ అన్నమాట. సో ఈ సినిమాకి అనిరుద్ గారు మ్యూజిక్ అందించడం జరిగింది. అయితే సినిమా ఎలా ఉంది? ఆల్రెడీ ట్రైలర్ లోను టీజర్స్ లోను స్టోరీ ఏమై ఉంటుంది అని చెప్పి మనకి ప్లాట్స్ అన్ని రివీల్ చేయడం మనం చూస్తూనే ఉన్నాం. సో అన్న తమ్ముళ్ళ మధ్యన ఎమోషనల్ బాండ్ తోటి సినిమా ఉంటుందంటూ ముందు నుంచి చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఏదైనా డిసప్పాయింట్ అవుతారా అంటే, భాగ్యశ్రీతో ఉన్నటువంటి లవ్ ట్రాక్ అండ్ ఒక సాంగ్ ని మిస్ చేయడం అయితే జరిగింది అనమాట, చీకట్ల దారుల్లో పాట. సో దాని గురించి ఎవరన్నా ఏదన్నా కొంచెం ఈ ఫీల్ అయ్యే థింగ్స్ ఏమైనా ఉండొచ్చు. కానీ సత్యదేవ్ అండ్ విజయ్ దేవరకొండ ఇద్దరి మధ్యలో కెమిస్ట్రీ చాలా చాలా బాగుందని చెప్పొచ్చు. సో వాళ్ళు ఎందుకు బయటకు వెళ్ళిపోతారు అంటే, శివ అండ్ సూర్య వీళ్ళిద్దరు అన్నదమ్ములు. శివ ఎందుకు ఇంట్లోంచి వెళ్ళిపోవాల్సి వస్తుంది, శివని సూర్య కలుసుకున్నాడా లేదా, అసలు ఏం జరిగింది, ఎందుకు విజయ్ కింగ్డమ్ వైపుగా వెళ్లాల్సి వచ్చింది, ఆ కింగ్డమ్ కి సంబంధించిన రాజు ఎవరు, అసలు అక్కడికి వెళ్ళిన తర్వాత విజయ్ ఎలా మారిపోయాడు, బేసిక్ గా సీక్రెట్ ఏజెంట్ కింద వెళ్తాడు కదా, సీక్రెట్ ఏజెంట్ గా వెళ్ళిన తర్వాత తను ఎందుకు అలా టర్న్ అయ్యాడు, వాళ్ళందరినీ ఎందుకు చంపాడు, ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే మాత్రం మీరు డెఫినెట్ గా అయితే సినిమా థియేటర్స్ లో చూడాల్సిందే. బట్ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్తే మాత్రం మీకు సినిమా కాస్త స్థాయి తగ్గింది అని చెప్పి అనిపిస్తుంది. విజయ్ దేవరకొండ పర్ఫార్మెన్స్ అండ్ సత్యదేవ్ పర్ఫార్మెన్స్ అయితే చాలా చాలా బాగుందని చెప్పొచ్చు. అందరూ వాళ్ళ పాత్రకి తగినట్టు చాలా బాగా పర్ఫార్మ్ చేశారు. బట్ ఎక్కడో ఒక ల్యాగ్ అయితే కనిపించింది. అది ఎక్కడ ఏంటి అన్నది మాత్రం మీరు పర్సనల్ గా చూసినప్పుడు మీరే ఫైండ్ అవుట్ చేస్తారనమాట. అండ్ ఇంకా 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 ఏమన్నా ఉన్నాయి ల్యాగ్ చేస్తున్నారు ఏంటి అనుకుంటే కనుక, స్టోరీ లైన్ అప్ లో ఎక్కడో ఏదో మిస్ అయిందన్న ఫీలింగ్ అనిపించింది. సెంటిమెంట్స్ కనెక్షన్ ఇంకొంచెం బాగుంటే ఇంకా బాగుందని అనిపించింది. సత్యదేవ్ గారి క్యారెక్టర్ పరంగా అయితే ఫుల్ ఆఫ్ భలే చేశారనిపించింది. అండ్ ఎవరైనా సరే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ తెల్లద్దు. డెఫినెట్ గా ఇది గౌతమ్ తిన్నూరి సినిమా అయితే కాదన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది పర్సనల్ గా. మీరు ఎంతమంది చూసారు సినిమా? చూసుంటే మీకు ఎలా అనిపించిందో కమెంట్ మీ ఇన్ ద బిలో కమెంట్ సెక్షన్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఫిల్మీ వరల్డ్.